ఏంట్రా కారు కింద బాంబు పెట్టారా? అల్లుడు ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? ఏరా బాంబు పెడతారా? తప్పురా, పాపవురా, నీ తమ్ముడురా. రే నీ తమ్ముడు తెలియక తప్పు చేశాను, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావురా. ఒరే నీ కోపం వచ్చి వాళ్ళని చంపేంత తప్పు వాళ్ళు ఏం చేశారా? నాన్న వాళ్ళల్లో ఒకడు నువ్వు కోరావని చెప్పి రాజకీయాల్లో నిన్ను గెలిపించాడు, నువ్వు కోరుకున్నావని చెప్పి ఇంకొకడు ప్రేమను త్యాగం చేశాడు. రే నువ్వు వాళ్ళని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మాత్రం నువ్వు తప్పొద్దురా. అరే నేను కదా నిన్ను కొట్టాను, నేను కదా నిన్ను తిట్టాను, నన్ను కదా నువ్వు తప్పాలి. నన్ను ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికైనా కానీ వాళ్ళను మాత్రం తప్పొద్దు నాన్న. నీకు దండం పెడతా నాన్న, వాళ్ళను మాత్రం తప్పొద్దు. అన్నా అన్నా నువ్వు అన్నా వాడికి చెప్పన్నా, వాడికి నువ్వు అంటే చాలా ఇష్టం అన్నా. నువ్వు చెప్పింది వింటాడన్నా, వాళ్ళని తప్పొద్దని చెప్పన్నా. చెప్పన్నా చెప్పన్నా. చెప్పాను, నీ చెప్పాల్సిందంతా నిన్న రాత్రే చెప్పాను. రాత్రా ఏం చెప్పావు? అవునరా, రాత్రి నన్ను జయనుకుని కాకా వాళ్ళ ప్లాన్ మొత్తం నాకు చెప్పేశాడు. ముగ్గురు అని మన వల్ల అందరికీ తెలిస్తే జైకి ప్రమాదం అని మనల్ని చంపేద్దాం అనుకుంటున్నారు. మనం అన్నయ్య ప్రేమనే కాదురా, కనీసం నమ్మకాన్ని కూడా గెలుచుకోలేకపోయాం. మన చావే తన కోరుకున్న గుర్తింపిస్తుందనుకుంటే చచ్చిపోదాంరా. తెలిసే వెళ్ళారా? సేమ్ టు సేమ్. జనాలలో నువ్వు ఇచ్చిన స్పీచ్లకి నీకు పెరిగిన పాపులారిటీని చూసి షాక్ అయ్యా. నాకు తెలిసిన రావణ్ వీడేనా అనుకున్నా, కానీ నాకు తెలియకుండా ఇంకో రావణ్ ఉన్నాడని గెస్ చేయలేకపోయా. బేవకు. ఎనీవే, నేననుకుంటే ఇప్పుడే ఇక్కడే మీ ఇద్దరిని చంపేయగలను, కానీ నాకు ముందు రావణ్ ఎవడో తెలియాలి. అందుకే మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీలో రావణ్ ఎవడో చెప్తే రెండు వాడిని వదిలేస్తా. నేనే రావణ్ణి, వాడిని వదిలే. ఇద్దరు కలిసి చనిపోతాం అనుకున్నాం కదరా, మళ్ళీ ఇదేంటి? కానీ అవకాశం వచ్చింది కదరా. నువ్వు మంచోడివి, నువ్వు బతకాలి. నేనెలాగూ తాడు బొంగరం లేనుండే కదా. బాంబు వెళ్ళటానికి ఇంకా టైం ఉంది, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళని ఆపుతాను. ఏంట్రా మీ డిస్కషన్స్? నేనే రావణ్ణి, వాడిని వదిలే. కాదు, నేనే రావణ్ణి, వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడు లౌడ్ అయితే నువ్వే రావణ్. నా కళ్ళ ముందే నా కొడుకు నాలిక కోసావు, వీడి కళ్ళ ముందే వాడి నాలిక కోయండి.
మీ ముందు జై ఉన్నాడని ఎప్పుడూ చెప్పలే. ఇప్పుడు కూడా ఈ లవకుశల ముందు జై ఉన్నాడు, ఆడు మా అన్నవుతాడని వీడికెందుకు చెప్పట్లేదు? వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోయేవాణ్ణి. అలాంటిది నా తమ్ముళ్ళని రక్తం వచ్చేలా కొడతారా? రావణ్ కాదు, జై. తమ్ముళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎగురుతున్న పక్షులే మూడు
ఒక్క చోటే ఉన్నా పక్క పక్కనే ఉన్నా మన మధ్య ఎంతో దూరం ఆనాడు దూరమంతా పారిపోగా ప్రేమ పంచే రోజు రాగా రాగా అవును. అమ్మకి మాటిచ్చాను, తమ్ముళ్ళు జాగ్రత్త. నీకేం కాదు జై జై, నీకేం కాదు. చావైనా బ్రతుకైనా ప్రేమ ఏమైనా పగైనా గుర్తింపు జాలి లేని సంతోషం నిన్నే చేసే సుదూరం ఎంతో దూరం చాలా దూరం సృష్టిలో ప్రతి బంధానికి పునాది ప్రేమ. ఎదుటి వాళ్లలోని లోపాల్ని కాకుండా వాళ్ళ ప్రేమని గుర్తించాలి. ఆ గుర్తింపు దొరక్కపోతే ఎంతో మంది జైలు రావణ్లుగా మారిపోతారు. జై ఈరోజు వీళ్లతో లేకపోయినా ఎప్పటికీ వీళ్ళు జై లవకుశులే.